హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఆకలేస్తుందని చెప్పేసి స్కూటీ తీసుకొని బిఎన్ఐడికి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ వేడివేడిగా నేను వెళ్ళగానే ఎగ్ దోశలు అయితే వేస్తున్నారు. అందుకోసం నాకని చెప్పేసి ఒక 2 దోశలు అయితే చెప్పాను. ఈలోపు పక్కనే చూస్తే వేడివేడిగా బోండాలు కూడా ఉన్నాయి. సరే అని చెప్పి ఒక ప్లేట్ బోండా కూడా తీసుకున్నాను. మంచిగా గట్టి చట్నీ, ఎర్రకారం అలాగే కారప్పొడి కూడా వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయొచ్చు ఒకసారి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. 35 రూపీస్ 30 అంతే ఉన్నాయి. ఆలోపు ఎగ్ దోశలు కూడా వచ్చేస్తే అవి కూడా తిన్నాను. ఇవి అయిపోయినాక రోడ్ పైన వెళ్తూ ఉంటే నాకు కొబ్బరి నీళ్ళు అయితే కనిపించాయి. ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక కొబ్బరి నీళ్ళు బాటిల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 120 రూపీస్ అయితే పడింది. ఇప్పుడే స్టార్టింగ్ కదా సమ్మరు, ఇంకా తర్వాత అది 160. సిటీలో అయితే ఇప్పుడు కూడా 150 160 అయితే అమ్ముతున్నారు. ఇంకా సమ్మర్ కాబట్టి ఈ కొబ్బరి నీళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలా మీరు బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, జ్యూసెస్లు అవి అయితే తాగుతూ ఉండండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి తొందరగా డీహైడ్రేషన్ అయిపోతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎండలకి. ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఈ తర్వాత కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. దారిలో ఎండ అయితే చూడండి ఎంత ఫుల్గా ఉందో. అసలు కొద్దిసేపు కూడా బయట ఉండలేకపోతున్నాము. తల నొప్పి వచ్చేస్తుంది ఈ ఎండలకి. కానీ తప్పదు కదా, పని ఉన్నప్పుడు బయటికి రావాలి కదా. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే మాకు మట్టితో తయారు చేసిన ఫ్లవర్ వాజులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్, ఇలాగా అన్ని మట్టితో హ్యాండ్మేడ్ చేసినవన్నీ రోడ్ సైడ్ అయితే కనిపించేవి. ఇదిగోండి ఇక్కడ కుండలు కూడా చూసాను. కొత్త డిజైన్స్లో పెయింటింగ్లు వేసి మంచిగా ఉన్నాయి. కలర్ఫుల్గా కుండలు కూడా. ఇప్పుడు అందరు ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లు వాటికంటే కుండల్లో వాటర్ అయితేనే మంచిదని చెప్పేసి చాలామంది ఇప్పుడు మళ్ళీ కొంటున్నారు కుండలు. ఇంకా తర్వాత నేను సికింద్రాబాద్ అయితే వెళ్ళానండి. కొంచెం గ్రాసరీస్ కోసం అని చెప్పేసి అయితే క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన సరే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరకలేదు, బట్ కొన్ని అయితే దొరికాయి. ఇంకా కొంచెం తక్కువే ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ట్రాఫిక్ చూడండి ఎంత ఫుల్గా ఉందో అసలు. ఇంకా అలాగే ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసి రాగానే మా ఇంటి దగ్గర అయితే నాకు ఇవి కనిపించాయి. చాలా ఇయర్స్ అయిపోయింది వంటల్ని చూసి. ఇలాగా చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కేవాళ్ళం, ఇప్పుడు కనిపించట్లేదు. ఇంకా తర్వాత వస్తూ ఇంకా వంట చేసే ఓపిక అయితే లేదని చెప్పేసి దిల్షుక్ నగర్లో ఇక్కడే హైదరాబాద్ బ్రాంచ్ అయితే ఉన్న అభిరుచి నుంచి అయితే తెచ్చుకున్నాము. ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాను. ఇది ప్రైస్ వచ్చేసి 300 పడింది. అండ్ ఓకే, క్వాంటిటీ అయితే ఒకరికే సరిపోతుందండి, కొంచెం తక్కువ ఉంది. బట్ టేస్ట్ అయితే బాగుంది. కొంచెం ఫ్రై పీసెస్, బాయిల్డ్ ఎగ్, బోన్లెస్ కర్రీ కూడా ఇచ్చారు. ట్రై చేయొచ్చు, దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. నేను ఇంకా క్యాంటీన్కి వెళ్ళాను కదా, రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా అన్నం లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ తెచ్చుకున్నవన్నీ ఒకసారి అయితే మళ్ళీ చూసుకుంటూ ఉన్నాను, ఏమేమి తెచ్చుకున్నానా అని చెప్పేసి, ఏమున్నాయా అని. వీటిలో ఎక్కువ బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా కొన్ని స్నాక్స్, ఇంకా సోప్స్, బ్రషెస్ అవైతే తీసుకున్నాను. ఎక్కువ అయితే దొరకలేదు. కొంచెం లిక్విడ్ వాటి కోసం అయితే వెళ్ళాను, బట్ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ వాటివి అవి అయితే దొరకలేదు నాకు ఈసారి. బట్ ఇంకా ఉన్న వాటిలోనే కొన్ని అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈసారి చాలా కొంచెం తక్కువే తీసుకొచ్చాను. బిల్ అయితే తక్కువే అయింది. బట్ వీటన్నిటికీ ఎంత అయిందో ఒకసారి మీరు ఎంత అయింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే పాస్తా తీసుకొచ్చాను, ట్రై చేద్దామని చేస్తే వీడియో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.